బాబు అసెంబ్లీకి రా అంటుంది. నీకు విషయం తెలుసా అంటే మరి ఈ విషయం తెలుసా నీకు? కవితకి ఏమంటుందో విన్నారా? బాబు అసెంబ్లీకి రా, లేకుంటే బీఆర్ఎస్ పార్టీని దేవుడు కూడా కాపాడలేడు. కేసీఆర్ బాబే వచ్చి సమాధానం చెప్పాలి. ఆయన మీదనే విమర్శలు వచ్చినప్పుడు, ఆయన సెంట్రిక్ రాజకీయాలు నడుస్తున్నప్పుడు, ఆయనకి ఎక్కువ పెట్టినప్పుడు ఆయన వచ్చి సమాధానం చెప్పాలి. చెప్పాడు. ఒక్క విలేకరి ప్రశ్నకైనా సమాధానం చెప్పినా ఓడిపోయిన 2 నెలల నుంచి. విషయం తెలుసా అన్న పెద్ద మనిషి 2 నెలల నుంచి ఒక్క విలేకరికి సంబంధించి ఒక్క ప్రశ్నకైనా సమాధానం చెప్పిండా బాబు? ఆయన మాట్లాడాలనుకుందే మాట్లాడిపోవడం. ఒకప్పుడు ప్రెస్ మీట్ కింగ్ ఉంటుండే కదా, మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేడు? ప్రశ్నలకు సమాధానాలు లేవు. దమ్ముంటే ఒక ప్రెస్ మీట్ లో ఒక విలేకర్ ప్రశ్నకి రాహుల్ ప్రశ్నలకు సమాధానం చెప్పమను. రాహుల్ ఐ మీన్ ద ఫీల్డ్ నౌ, ఫ్రమ్ టుడే ఐ మీన్ ద ఫీల్డ్ అని అన్నాడు. మళ్ళీ పత్తకలేడు. ఇగో బబుల్ షూటర్ చేత సమాధానం చెప్పిస్తే ప్రజలకు అర్థం కాదు. సో మీరు ఎవరికైతే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇచ్చారో ఆయనే బబుల్ షూటరు, ఆయనే ట్రబుల్ క్రియేటర్, ఆయనే ట్రబుల్ షూటర్ కాదు, ఆయనే ట్రబుల్ క్రియేటర్, ఆయనే బబుల్ షూటర్ ఆయనే అని చెప్పేసి ఆయన గురించి కవితక్కనే అంటుంది. ఆయన కారణంగానే ట్రబుల్ వచ్చింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అంటుంది. తన తండ్రి కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే బీఆర్ఎస్ పార్టీని దేవుడు కూడా కాపాడలేరని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బబుల్ షూటర్ కు పెత్తనం ఇచ్చి సమాధానం చెప్పిస్తే తెలంగాణ ప్రజలకు అర్థం కాదన్నారు. ఆ బబుల్ షూటర్ కారణంగానే మొదటి ప్యాకేజీకి దెబ్బ వచ్చిందని చెప్పేసి అంటుంది. ఇగో 6వ పేజీలో ఉంది. దీనికి సంబంధించిన సమాధానం వినాలి. ఇగో బాబు అసెంబ్లీకి రా, ఇదే ముచ్చట పడిందని, ఆయన కారణంగానే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఇబ్బందిలో పడిందన్నారు. ఇంకా ఇలాంటి వాళ్ళకే పెత్తనం ఇచ్చి వారితో సమాధానం చెప్పించిన సరికాదని శుక్రవారం కవిత శాసనమండలి ఆవరణలో మీడియాతో మాట్లాడారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఇంటేక్ పాయింట్ ఎందుకు మార్చారో కేసీఆర్ వివరించాలన్నారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. సింపుల్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఇంటేక్ పాయింట్ ఎందుకు మార్చారో కేసీఆర్ చెప్పాలి. చెప్పాడు. కేసీఆర్ రాడు. చెప్పుకో బిడ్డ అని హరీష్ రావు తోలిస్తే ఆయన వారిపోతాడు. మైకిత్తలేరు, మాట్లాడిత్తలేరు, ఇదేదో ముచ్చట చెప్పి. సో ఆంధ్ర నాయకులు రాజకీయాలకు అతీతంగా మన నీళ్లు దోచుకుంటున్నారే, తెలంగాణ నాయకులు మాత్రం ఎందుకు ఆ చిత్తశుద్ధి లేదని నిలదీశారు. తెలంగాణ సాధించిన కేసీఆర్ టెర్రరిస్టుతో పోలుస్తూ విమర్శలు చేయడం తన రక్తం మరుగుతుందన్నారు. ఉద్యమ నాయకుడిని కసబ్లాన్ టెర్రరిస్టులతో పోల్చడంపై మండిపడ్డారు. పాలమూరు రంగారెడ్డి ద్వారా 12 ఏళ్లలో ఒక్క ఎకరా కూడా నీరు ఇవ్వలేదని 100% వాస్తవం అని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ద్వారా 12 ఏళ్లలో, అంటే ఆ 10 ఏళ్ల పీరియడ్ మన నాయన ఏళ్ళినటువంటి 10 ఏళ్ల పీరియడ్ కలుపుకొని 12 ఏళ్లలో ఒక్క ఎకరా కూడా నీళ్ళు ఇయ్యలేదని కవిత అంటుంది. దీనికి సమాధానం చెప్పాలి. ప్రశ్నలకు సమాధానం లేవు. రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్న ప్రశ్నలకు కానీ, కవితకు అడుగుతున్న ప్రశ్నలకు కానీ, తెలంగాణ సమాజం ఎదురు చూస్తున్నటువంటి ప్రశ్నలకి, వాళ్ళ మెదళ్లలో మెదులుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇప్పటిదాకా దొరకలే ఇంకా బీఆర్ఎస్ పార్టీ అధినేత నుంచి. జనాలు సరే ఇట్లా కాదు భయ్, మీ మీద విద్వేషమో కోపమో లేదు, జరసేపు బీఆర్ఎస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ కొన్ని అనుమానాలు సృష్టించింది అనుకుందాం. వాళ్ళు సృష్టించిన అనుమానాలు జనాల మెదళ్లలోకి పోయినాయి. ఆ మెదళ్లలో క్వశ్చన్ మార్కులు ఉన్నాయి. మరి ఆ క్వశ్చన్ మార్కులకి సమాధానాలు, ఆన్సర్ మార్కులు ఎక్కడి నుంచి రావాలి? వాళ్ళ మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలకు సమాధానాలు ఎవరు చెప్పాలి? చెప్పుకోవాల్సిన బాధ్యత మీ మీద లేదా? ఎప్పుడైనా చెప్పుకునే ప్రయత్నం చేశారా 2 ఏళ్లలో? ఎంతసేపు రేవంత్ రెడ్డి ఇది, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే మేమే గెలుస్తాం, పార్టీ ఫిరాయింపు చట్టాలు కింద మీద పడి ఏడన్నా పంచాయతీ అయితే కొంతమంది ఉంటారు పంచాయతీ కాగానే అడిగిపోయి 4 రూపాయల కోట శేషకు 1000 రూపాయలకు అక్క గుర్తుపడి పంచాయతీ పోతారు. అట్లా ఏడన్నా పంచాయతీ అయితే అడిగిపోయి నిలబడు ఓన్ చేసుకుంటూ తప్పితే మీకు మీరుగా ఆల్రెడీ గత 10 ఏళ్లలో మీరు చేసినటువంటి అభివృద్ధి చెప్పుకోవడం కానీ, లేకపోతే మీ మీద వస్తున్నటువంటి ఆరోపణలు తిప్పుకొట్టే ప్రయత్నం చేయడం కానీ, దానికి సరైన సమాధానం ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ చేయలేదు. అదే అహంకారం, అదే అటిట్యూడ్ ఉండడం వల్ల ఈ 2 నెలలు కూడా పార్టీకి ఆధారం లేకుండా పోయింది. పార్లమెంట్లో గుండుసున్నా, ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయకపోతుంది, కంటోన్మెంట్ వాయే, జూబ్లీ హిల్స్ వాయే, పంచాయతీ ఎన్నికలు వాయే. ఆ రావు ఏమి రావు తెలంగాణకి. మీకు కూడా ఏం రావు, అయిపోయింది కథం. టాటా బై బై అంటాడు చూడు రాహుల్ గాంధీ అట్లా.